చెప్తా ఉండేది. మరి ఆ రోజుల్లో మరి మా నాన్నగారి కోసం మరి ఎస్కోల్ ప్రార్థన మందిరంలో యోహాన్ పాస్ గారని ఆయన వస్తూ ఉండేవాళ్ళంట. మరి దేవుడి గురించి సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఆమె అంగీకరించకుండా ఉంటూ ఉంది. మరి ఆ సమయంలో మా అమ్మగారు మరి కన్సీవ్ అవ్వడం జరిగింది, మరి గర్భవతి అయింది. ఆ సమయంలో మరి మా పిన్ని నిజమైన దేవుడు ఎవరో వచ్చిన పని పెట్టుకున్నాం, యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే మరి అబ్బాయి కనబడితే యేసు ప్రభు నిజమైన దేవుడు అని, అదే అమ్మాయి కనబడుతుందంటే మా ఎమ్మెల్యే సార్ నిజమైన దేవుడు అని మరి తీర్మానం చేసుకున్నాం. అబ్బాయి కనబడితే మాత్రం మా అక్క యేసు ప్రభు నమ్ముకునింది. అలాగే అమ్మాయి కనబడుతుందనుకో, బావగారు మీరు మాత్రం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే సార్ నమ్ముకోవాలని చిన్న పని పెట్టుకున్నాం. పని పెట్టుకున్నప్పుడు మరి ఎవరు పుట్టుంటారంటారు? అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత మా పిన్నందో దేవుడు నమ్ముకోవాలి కానీ అక్క దేవుడు నమ్ముకో అంటే, ఆమెతో గర్భవతి కాకముందు పందెం పెట్టుకోవాలి, గర్భవతి అయిన తర్వాత పందెం పెట్టుకున్నాము, అట్లా కాదు మళ్ళీ రెండోసారి మళ్ళీ పందెం పెట్టుకున్నాం, ఈసారి ఫ్రెష్ కానీ మళ్ళీ పందెం పెట్టుకున్నారు. ఈసారి ఎవరు పుట్టుంటారంటారు? ఈసారి కూడా అబ్బాయి పుట్టాడు. పుడితే అప్పుడు మా పిన్ని అడిగింది, బాగా అక్క ప్రభువు నమ్ముకోవాలి కదా నువ్వు నమ్ముకో అంటే, లేదు మాకు మా మేనత్ సార్ వచ్చింది, వరుసగా వాళ్ళకి 2 అబ్బాయిలు, మూడోసారి ఫస్ట్గా పందెం పెట్టుకుందాం అని మళ్ళీ పందెం పెట్టుకున్నాం. ఈసారి ఎవరు పుట్టింటారంటారు? మరలా అబ్బాయి పుట్టాడు. ఈసారి పుట్టిన అబ్బాయిని ఏమన్నారంటే, రాంబాబు డాక్టర్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే రాంబాబు డాక్టర్, ఈ అబ్బాయి బతకడు, 3 రోజులు చచ్చిపోతాడు, తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు మెడిసిన్ రాసినా కానీ లక్షల్లో రాయాలి, అయినా కానీ బ్రతకడు, తీసుకుని అని రాంబాబు డాక్టర్ అంటే, రాంబాబు డాక్టర్ ఎంతవరకు నేను కూడా చూడాలి, నేను వెంటనే వినింది మీకు చెప్తున్నా. సో తీసుకుని వెళ్ళండి, అక్కడి నుంచి రిక్షాలో తీసుకుని వస్తామంటే ఎస్కోల్ ప్రార్థన మందిరం దగ్గరకు రాంగండి, అక్కడ ప్రయాసపడి భారం మోసుకుని వస్తున్న సమస్తమైన వాళ్ళరా నా దగ్గర రండి అనే వాక్యం. మరి ఆ వాక్యం చూసినప్పుడు మా అమ్మ ఒకసారి ప్రార్థన చేపిద్దాం అయ్యా, చిన్న ప్రార్థన చేపిద్దాము, మరి అబ్బాయి బ్రతుకుతాడేమో అని అంటే, ఎందుకంటే దేవుడికి ఇష్టం లేదు కదా, దేవుడి దగ్గర పందాలు పెట్టుకుని ఇప్పటిదాకా ఇలాంటి సమస్య తీసుకుని వచ్చావు, ఎందుకులే అని చెప్పానంటే, లేదయ్యా నాకు కొంచెం నమ్మకం కలుగుతుంది, మీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని వినున్నాను, ఒక్కసారి తీసుకెళ్ళాం ప్రార్థన చేద్దాం అని చెప్పానంటే, అప్పుడు ఎస్కోల్ ప్రార్థన మందిరం లోపలికి తీసుకెళ్ళగానే అప్పుడు యోహాన్ గారు అన్నారంట, ఏంది రవి అంటే, నీలంపాలెంలో రవి ఆర్ట్స్ ఉండేది, రవి ఆర్ట్స్ మా నాన్నగారు అన్నమాట. ఏంది రవి మన విరోధస్తులను తీసుకుని వస్తున్నాం అన్నాడు. అందుకనే లేదయ్యా నేను ఏడుస్తా, నేను చాలా బాధలో ఉన్నాను, నా బిడ్డని బ్రతకని చెప్పాడు. ఇలా చెప్పని మరి బాధలో చెప్తే, ఎవరు మా చెప్పింది, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన స్వస్థపరుస్తాడు, మరి ఈ అబ్బాయి బతికితే దేవుడు నమ్ముకుంటావా అని. ఖచ్చితంగా నమ్ముకుంటాను అని. మరి నీకు ఆల్రెడీ 2 మగపిల్లలు ఉన్నారు కదా, నేను చూశాను, మరి ఈ అబ్బాయి బతికితే దేవుడిని సమర్పిస్తావా అని. ఖచ్చితంగా ఈ అబ్బాయి బతకాలే కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, ఈ అబ్బాయి దేవుడిని సమర్పిస్తాను అని చెప్పని. అప్పుడు ఆయన ప్రార్థన చేసి, సరే బ్రతుకుతాడు, ఏం కాదు, ఈ అబ్బాయి దేవుని సేవకుడు అవుతాడు, తీసుకుని వెళ్ళమంటే ఇంటికి తీసుకుని వస్తే మా తాతయ్య పంచలు ఉంటాయి కదా, ఆ పంచల్లో పడుకోబెడితే తెల్లటి పంచల్లో అప్పుడు కాలు జరి వచ్చిందంట, నల్లటి కాలు. ఆమె నిద్రలోనే ఆ క్లాత్ని అలా ఎదిలిచ్చేసింది. ఆ తర్వాత ఒక తెల్లటి వెలుగులో ప్రభు కనపడి, పెళ్ళిళ్ళు పన్నీరు చల్లుతారు చూసారా, అట్లా చల్లాడు. ఆమె చూసి షాక్ అయ్యి, నేను ఇన్ని రోజుల నుంచి పూజలు చేస్తున్నా కానీ ఎవరు నాకు కనపడలేదు, ఏంటి నాకు ఎలా కనపడ్డాడు, నేను ప్రభు సున్ని అని ఆమె ఆ పన్నీరు చల్లటి చల్లితే కళ్ళు తెరిచి చూసిందండి, తెల్లటి ద్రావకం పెదాడు. అప్పటి నుంచి స్వస్థత జరిగింది. ఇక ఆ బిడ్డ బ్రతకడం జరిగింది. ఆ బిడ్డ ఎవరో కాదు నేను దేవుని కృపను బట్టి బ్రతికాను. ఆ తర్వాత మా అమ్మగారు మరి తీసుకుని వెళ్ళి మరి 14వ రోజు చర్చికి తీసుకుని వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించి అప్పుడు ఇశ్రాయేల్ అనే నామకరణం చేశాను. ఆ తర్వాత మా అమ్మ ఇంట్లో ఉన్న పటాలు, పెద్ద పెద్ద పటాలు, దీపస్తంభాలు అన్నీ తీసి పక్కన పడేసి ఇక ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా మా ఇంట్లో మరి ఆ రోజుల్లోనే మా తాతలు నాట్సారా కలిసేవారు. మరి రౌడీజం అట్లా ఇంక నీలంపాలెం అని తెలిసిందే. ఆ స్టైల్లో ఉండే వాళ్ళంతా ప్రభువుని నమ్ముకొని దేవుడి మార్గంలోకి వచ్చారు. మరి నేను చిన్నప్పటి నుంచి అయితే ఇంకా అప్పుడు మా అమ్మ ఈ సాక్ష్యం చెప్తున్నా. నేను అడిగాను కదా, ఏంటి ఈ వాగ్దానాలు,
నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సేవకుడివి, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుని ఉన్నాను, నీవు నా బిడ్డవి అని ఈ వాగ్దానాలు ఎందుకు వస్తున్నాయని అడిగినప్పుడు మా అమ్మ ఈ సాక్షి చెప్పింది. ఆ తర్వాత ఇంకా మా అమ్మ బిగిన్ చేసింది ఇంకేమనంటే, అయ్యా నువ్వు సినిమాలు చూడకూడదు, ఎందుకని అంటే నువ్వు దేవుడి బిడ్డవయ్యా, నేను నిన్ను దేవుడికి వదిలేశాను, దేవుడి బిడ్డ నువ్వు చూడకూడదు అనేది. ఇంకా ఆ తర్వాత అల్లర్శలగా తిరుగుతున్నావు అనుకో, అట్లా అల్లర్శలగా ఎగరకూడదు, గంతులు వేయకూడదు, నువ్వు దేవుని సేవ చేయద్దు, దేవునికి ప్రతిష్ఠించావు నేను అని. నేను చిన్నప్పుడు ఈ అబ్బాయి అంతప్పుడు బాగానే ఉన్నా కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమన్నానంటే, గోపాలంలో బరిగొట్టు మీద దున్నపోతే దేవుడు కుదురుతారు కదా, అక్కడ నన్ను వదిలేదండి, నా ఇష్టం లేకుండా నన్నేం అడగకుండా మీ ఇష్టానుసారంగా మీ పాటికి మీరు దేవుడికి ఇచ్చామంటే అట్లా కుదిరింది. మీరంతా సినిమాలు చూసి సినిమా పాటలు చూసి నన్ను సినిమా చూడొద్దు, సినిమా పాటలు పాడొద్దు అంటారేంది అని వాదించాం. ఆ తర్వాత కానీ ఒక భయం అనేది ఒకటి ఉండేది నాకు, ఏమనంటే ఒకవేళ నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఈరోజు నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను. చిన్నప్పటి నుంచి ఆ చర్చిలో ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం ఇచ్చేస్తాను.